సరిపడవు. ఓకే ఓకే. సో ఒకసారి వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి గారు తీసుకుందాం, ఈబీసీ సంక్షేమ సంఘ చైర్మన్. రవీందర్ రెడ్డి గారు నమస్తే. యా, అయితే మీరు కూడా రెడ్డి జాగృతి తరపున మీరు కూడా పిటిషన్ అట్లనేం కాదు. సరే, ఎవరైనా హక్కు మీద కొట్లాడే అవకాశం ఉంది, కొట్లాడొచ్చు. చట్టాన్ని ఆధారంగా చేసుకొని కొట్లాడడానికి అవకాశం ఉంది, దాన్ని తప్పు పట్టడానికి ఎవరికి కూడా లేదు. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఎల్లంక దాసు శ్రవణన్న గారు సత్యం మాట్లాడిండు. ఏం మాట్లాడిండంటే ఏదైనా రిజర్వేషన్లు జనాభా ఎంత ఉంటే అంత ఉండవు అనే అర్థాన్ని నిగూఢంగా చెప్పగానే చెప్పిండు పరిపూర్ణంగా. ఎందుకు చెప్పిండంటే అది వాస్తవం కూడా. ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలు ఓట్ల కొరకు కొంగ జపాలు దొంగ జపాలు చేస్తూ ఆడే నాటకం వల్ల ఈ ప్రజలు బలైతున్నారు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 76-77 సంవత్సరాలు దాటినప్పటికి కూడా అంబేద్కర్ కులతత్వం పోయి సమానత్వం రావాలనేటువంటి ధోరణిలో రాజ్యాంగం రచించినప్పటికి కూడా ఆ రాజ్యాంగాన్ని రుచించే విధంగా లేకుండా దాన్ని వక్రీకరించి ఈరోజు పాలకులు ఎవరన్నా ఉండొచ్చు, రాజకీయాలకు అతీతంగా నేను మాట్లాడుతున్నా. అయితే ఇక్కడ జనాభా ఎంతుంటే అంత రిజర్వేషన్లు అనేది లేదు. ఒక్కటే ఆనాడు మీరు చెప్పినట్టు రాజ్యాంగం ఇచ్చిన రక్షణ కవచం ఎస్సీలకు ఎస్టీలకు ఇచ్చిర్రు. కాకపోతే కొన్ని పోరాటాల ఫలితంగా మండల్ కమిషన్ సిఫారసుల మేరకు 27% ఒక నిర్దిష్టంగా బీసీలకు రిజర్వేషన్లు నిర్ణయించడం జరిగింది. ఆ ధర్మిల అనేక పోరాటాలు జరిగినాయి, అనేక వాద్యాలు జరిగినాయి. చివరకు సుప్రీంకోర్టు కూడా ఇందిరాసాని కేసులో ఈ రిజర్వేషన్లు అనేది 50%కు దాటడానికి వీల్లేదని అంటూ ఎస్ఆర్ పాండ్యనాల్లో ఒక వాక్యం ఏం రాసిందంటే, ఫలితం పొందని ప్రయోజనం అందని వర్గానికి మాత్రమే ఫలితం చేకూర్చాలన్నాడు. ఒకటి. రెండవది, ఈ రిజర్వేషన్ల యొక్క ఫలితాలు నిజమైనటువంటి లబ్ధిదారులకు అందకపోతే ఇది రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం అని రెండవది పేర్కొన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే రిజర్వేషన్లు మేము ఇంత జనాభా ఉన్నాం మాకు కావాలి అని అంటే 100% ఎవరి జనాభా ఉంటే వాళ్ళు రిజర్వేషన్లు కావాలనేది అర్థం కాదు. ఇదంటే సంక్షేమ ఫలాలు కానీ అభివృద్ధి ఫలాలు కానీ ఎవరికి అవసరమో వాళ్ళకి కావాలి. ఎల్లంక మన బ్రదర్ చెప్పాడు, ఏది పూసలి, రజక, మంగలి, కుమ్మరి అంటే ఇంకా అనేక కులాలు, అంటే సుమారు 94 కులాలు చట్టసభలో పోలేదు. అంటే నిరంతరం అనునిత్యం ఒకే కుటుంబం, ఒకే కులం, ఒకే వర్గం, నేనే 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 అనేటువంటిది కూడా కరెక్ట్ కాదు. అయితే రిజర్వేషన్ విధానం వల్లనే ఈ అసలు మీరు చెప్పినట్టు ఒక్క సెకండ్ ఆగుతారా? ఒక్క విషయం చెప్పాలా? చెప్పండి.